రౌడీ షీటర్ దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఐతానగర్లోని కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఈ సమయంలో దాడి ఘటన వివరిస్తున్న సమయంలో కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీరు పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రాయపాటి శైలజ ఆమెకు ధైర్యం చెబుతూ కానిస్టేబుల్ అయి ఉండి దాడి చేయడం దారుణమని అన్నారు. మా తరపున ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో చెప్పమని కళ్యాణిని కోరారు. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతామని, మాకు భయంగా ఉందని చైర్పర్సన్తో చెప్పడంతో ఎలాంటి భయం వద్దని ధైర్యంగా ఉండాలని ఆమె చెప్పారు. మహిళా కమిషన్ తరపున తాము కూడా చర్యలు తీసుకుంటామని రాయపాటి శైలజ ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ కి పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేదని, మహిళలే ముఖ్యమని, వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా రాయపాటి శైలజ అన్నారు. మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి నలుగురు రౌడీల తరపున రావడం చిన్నపుచ్చుకోవడమే కాక స్థాయిని తగ్గించుకుంటున్నారని ఆమె అన్నారు. వాళ్ళ పార్టీ నాయకులే ఇక్కడకు వచ్చి తప్పు చేశారని అందరూ చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు. కానిస్టేబుల్ భార్యకు మా తరపున అన్ని రకాలుగా అండగా, రక్షణగా ఉంటామని తెలియజేశారు. కేసు పెట్టిన తర్వాత టూ టౌన్ పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ని తీసుకెళ్ళిన తర్వాత అంత భయం అని మేము అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి సపోర్ట్ చేయటం అప్పటి నుంచి చాలా భయం వేస్తుందండి. ఇప్పుడు మా వారిని వాళ్ళు ఫర్దర్గా తర్వాత కక్షలు ఏమైనా పెట్టుకొని ఏమైనా చేస్తారేమోనని చాలా భయంగా ఉంది. వాళ్ళందరూ సపోర్ట్ చేయటం నాకు చాలా భయంగా ఉందండి. మా వారిని ఏమైనా చేస్తారేమోనని చాలా భయపడుతున్నాం మేము. అందుకు ఈ ప్రభుత్వం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నా భర్తకు రక్షణ కల్పించమని కోరుతున్నానండి. అందరూ చూశారు రాష్ట్రం అంతా కూడా. కానీ మేము ఈరోజు వచ్చింది రాజకీయాలకు సంబంధించి కాదండి. మేము మహిళా విమెన్ కమిషన్ నుంచి వచ్చాం. ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరిగినా కూడా యూజువల్లీ కమిషన్కి డైరెక్ట్గా వచ్చి మెయిల్ పెట్టమో లేకపోతే ఇన్ పర్సన్ వచ్చో వాళ్ళు అడుగుతారు. కొన్ని కేసెస్ మేము సుమోటోగా తీసుకుంటాం ఇన్సిడెంట్స్ బట్టి. సో నిన్న పబ్లిక్గా ఛానల్స్ ముందు కానివ్వండి, నాకు రక్షణ కల్పించాలి, నాకు భద్రత కల్పించాలన్నప్పుడు యాజ్ అ విమెన్ కమిషన్ మేము రెస్పాండ్ అవ్వాలి. రాజకీయాలకి మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్. ఏమో ఒక సాధారణ గృహిణి అయినా ఒక కానిస్టేబుల్ వైఫ్, అలాంటి ఒక కానిస్టేబుల్ వైఫే వచ్చి పోలీసులు మామూలుగా ఊర్లో అందరికీ రక్షణ కల్పించాల్సిన డ్యూటీ వాళ్ళది. అలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ వైఫ్ ఈరోజు మాకు రక్షణ కలిగించండి అని నిన్న పబ్లిక్గా చెప్పిందంటే దానికి వెనకున్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది చూసే నేను వచ్చాను ఈరోజు. ఈ అమ్మాయితో అసలు ఏంటి ప్రాబ్లం ఇదంతా కూడా తెలియటానికి. ఐతానగర్ ప్రాంతం అంటే మన ప్రాంతం, మనం ఉండే ప్రాంతం. ఒక పిల్లవాడిని ముక్కలు చేసి చంపేస్తే ఇంతవరకు గతి లేదు. అసలు ఆ పిల్లాడు ఏమయ్యాడో తెలియదు. ఆ తల్లిదండ్రుల శోకం ఇంకా ఉంది. అది జరిగిపోయి కూడా దాదాపు 7 ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. సరే మళ్ళీ ఇప్పుడు గొడవలు చేసి ఇట్లాంటివన్నీ బెదిరించి అదిరించి అందరూ భయపెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆగడాలకి చర్య తీసుకుంటే పోలీసులు ఒక కానిస్టేబుల్ని కొడితే చర్య తీసుకుంటూ ఉంటే దానికోసం మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. పోనీ ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు. ఆయన ప్రజల తరఫున ఆయన పోరాటం లేదు. ఇక్కడికి వచ్చేసి నలుగురు రౌడీల తరఫున రావటం అనేది ఆయనే చిన్నపుచ్చుకున్నాడు, ఆయనే స్థాయి తగ్గించుకున్నారనేది అందరూ అనుకుంటున్నారు. నేను తెల్లమైంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అయ్యో ఇది పొరపాటు చేశాడు అనుకుంటున్నారు. ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుంది. మహిళా కమిషన్ చైర్మన్ గారు కేవలం ఏదైతే కానిస్టేబుల్ గారి మిస్సెస్ ఉన్నారో ఆమె భయపడుతున్న వలన, తన రక్షణ కావాలని అడగటం వలన ఆమెకి రక్షణ కల్పించడం కోసం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆమె వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అమ్మాయిని కూడా భయపడొద్దమ్మా, నువ్వు కానిస్టేబుల్ భార్యవి. కానిస్టేబుల్ అంటే 10 మందిని రక్షించేవాడు ఆయన. కాబట్టి ఏముండదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమీ చేయరు, చేయడానికి కూడా ఏమీ లేదు. ఏం చూసుకుని చేస్తారు వాళ్ళు.